రఘురామకృష్ణరాజు కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. రఘురామకృష్ణరాజు ఏదైతే తనని కస్టడీలో హింసించారు కాబట్టి కేసు నమోదు చేయాలని కోరారో ఆ కేసుకు సంబంధించి ప్రస్తుతం ఏదైతే కోర్టులో ఉందో ఆ కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అంటే పోలీస్ స్టేషన్లో ఉంది అది. దాంట్లో అప్పటి అడిషనల్ ఎస్పీ సిఐడి విజయపాల్ ఇంతవరకు నోటీసులు తీసుకోలేదు, అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు అదే విజయపాల్ తాజాగా ముందుకు వచ్చారు. ఇదే తనని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేకపోయారు. దాంతో అంటే అరెస్ట్ చేయాలా విచారించడం, వాస్తవంగా విచారించాలి, నిబంధనల ప్రకారం చేశారా లేదా, ఏదైతే రఘురామకృష్ణరాజు చెప్పింది తనని కొట్టారు అన్నటువంటి ఆ కొట్టారా లేదా అన్నటువంటి విచారించాలి. వాస్తవంగా అయితే కనుక అదంతా కోర్టు పని, కోర్టు ద్వారా జరగాల్సింది ఇప్పుడు పోలీస్ స్టేషన్ ద్వారా జరగాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే కోర్టు దాంట్లో ఎంతవరకు చూడాలో అంతవరకు చూసేసింది, కేసు అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇప్పుడు అలా కాకుండా పోలీస్ స్టేషన్ ద్వారా అందులో ఇన్వాల్వ్ కావాలన్నటువంటిది రఘురామకృష్ణరాజు. అంటే ఇప్పుడు పవర్ తన చేతిలో ఉంది కాబట్టి, తను అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తన రుచి ఏంటో చూపించాలన్నటువంటి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా విజయపాల్ లేటెస్ట్గా తనకి సంబంధించిన టార్గెట్ చేసిన నేపథ్యంలో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు ఓ పక్కన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, నోటీసు కూడా తీసుకోవట్లేదు అన్నటువంటిది రఘురామకృష్ణరాజు తరపున లాయర్లు చేసినటువంటి వాదన. ఓవరాల్గా ఆనాటి తనని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన అధికారుల్ని తను అరెస్ట్ చేయించి ప్రతీకారం తీర్చుకోవాలన్న రఘురామకృష్ణరాజు పంతం నెరవేరుతుందో లేదో చూడాలి.